హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎంకి స్టడీ. ఈరోజు మేము జనరల్ అవేర్నెస్ పీవీక్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాము. సో ఇది ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఆల్ అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రశ్నతో సాల్వ్ చేద్దాము. హూ ఇన్వెంటెడ్ ఆప్టికల్ ఫైబర్? ఆప్టికల్ ఫైబర్ ఈజ్ ఇన్వెంటెడ్ బై శామ్యుయల్ కోహెన్, నరేంద్ర కపానీ, పర్సీ లెన్సర్, నెక్స్ట్ టీహెచ్ మైమా. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. ఎస్ఎస్సి సిజిఎల్లో ఈ ప్రశ్న అడిగినారు. సో 2000లో ఈ ప్రశ్న అడిగినారు. సో ఆప్టికల్ ఫైబర్ ఎవరు ఇన్వెంట్ చేసినారో సో కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ దీనికి ఇవ్వండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆన్సర్ 2 దీనికి కరెక్ట్ ఆన్సర్. ఆప్టికల్ ఫైబర్ అనేది ఇది ఒక ఫైబర్, ట్రాన్స్పరెంట్ ఫైబర్. ట్రాన్స్పరెంట్ అంటే ఈజీగా గ్లాస్ విధంగా ఈజీగా లోపల ఉండేది కనబడుతుంది. సో దాన్ని ట్రాన్స్పరెంట్ ఫైబర్ అంటాము. సో ఇది గ్లాస్తో తయారు చేయబడిండేది. సో గ్లాస్ మీన్స్ శాండ్, సిలికాతో తయారు చేయబడిండేది, లేదా ప్లాస్టిక్తో కూడా దీన్ని తయారు చేయొచ్చు. సో ఇది థిక్కర్ దాన్ హ్యూమన్ హెయిర్. సో మనిషి హెయిర్ కన్నా ఇది చాలా థిక్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ వేవ్ గైడ్ లైట్ పైప్. సో ఇది ఒక లైట్ పైప్. సో లైట్ని ఒక చోట నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దీన్ని ఆప్టికల్ ఫైబర్ అంటాము. సో ఈ ఆప్టికల్ ఫైబర్ స్టడీ చేసే సైన్స్ని ఫైబర్ ఆప్టిక్స్ అనేసి కూడా అంటాము. సో ఈ ఆప్టికల్ ఫైబర్ ముఖ్యంగా కమ్యూనికేషన్ పర్పస్ కోసం ట్రాన్స్మిట్ చేయడానికి, ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్లో మెసేజెస్, కమ్యూనికేషన్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి, సో విత్ హయ్యర్ బ్యాండ్ విత్తో ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఒక చోట నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర సింగ్ కపానీ. సో నరేంద్ర సింగ్ కపానీ ఇన్వెంటెడ్ ఆప్టికల్ ఫైబర్. సో నెక్స్ట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చేది, ఇందులో చూడండి వర్కింగ్ ప్రిన్సిపల్. ఇది ఆప్టికల్ ఫైబర్ ఏ వర్కింగ్ ప్రిన్సిపల్లో బేస్ అయి ఉంటుంది? సో ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్ TIR, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద ఇది బేస్ అయి ఉంటుంది. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ మొత్తం ఆప్టికల్ ఫైబర్ లోపలే జరుగుతుంది. సో దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాము. సో ఆప్టికల్ ఫైబర్ ఈ విధంగా ఉంటుంది చూడండి. సో దీనికి కోర్ ఉంటుంది, క్లాడింగ్ సిలికాతో తయారు చేసిన క్లాడింగ్ ఉంటుంది, సిలికాన్ కోటింగ్ ఉంటుంది, బఫర్ జాకెట్, నెక్స్ట్ దీంతో పాటు స్ట్రెంగ్తెన్ మెంబర్స్, నెక్స్ట్ బ్లాక్ కోటింగ్ కూడా అవుటర్ జాకెట్ ఉంటుంది. సో ఇది ఆప్టికల్ ఫైబర్. సో ఇది కేబుల్ ఫామ్లో కూడా యూస్ చేస్తాము. సో ఈ విధంగా కేబుల్ ఫామ్లో ఉంటుంది ఆప్టికల్ ఫైబర్. నెక్స్ట్ ఈ ఆప్టికల్ ఫైబర్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. హూ ఇన్వెంటెడ్ రెడార్ని ఎవరు ఇన్వెంట్ చేసినారో చెప్పండి. సో రెడార్ అనేది ఇది ఒక డిటెక్షన్ సిస్టమ్. ఇందులో ముఖ్యంగా రేడియో వేవ్స్ అనేది యూస్ చేస్తారు. సో ఈ రేడియో వేవ్స్ ద్వారా మిసైల్స్ ఏమైనా బయట ఫారిన్ కంట్రీస్ నుంచి మిసైల్స్ వస్తున్నాయి, సో దాన్ని డిటెక్ట్ చేస్తుంది ఈ రెడార్ ముఖ్యంగా యాంటీనా ఫామ్లో యూస్ చేస్తాము ఈ రెడార్ని. సో ఈ యాంటీనా ఫామ్లో రెడార్ రేడియో వేవ్స్ యూస్ చేసి సో మిసైల్స్ని కనుక్కుంటుంది, సో ఐడెంటిఫై చేస్తుంది. దీన్ని ఇన్వెంట్ చేసిన ఎవరు అంటే టెస్లా, రాయంట్జెన్, ఫాల్స్ వర్తా, లేదా టైలర్, లేదా యంగ్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. సో ఇది ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్లో అడిగినారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్, సో రెడార్కి ఇన్వెంట్ చేసినది టైలర్ అండ్ యంగ్. సో ఈ ఇద్దరు సైంటిస్టులు కలిసి దీన్ని ఇన్వెంట్ చేసినారు. సో 1922లో. సో అలాంగ్ విత్ యుఎస్ నేవీతో కలిసి ఈ రెడార్ని ఇన్వెంట్ చేసినారు. సో ఈ రెడార్ అనేది ఇది ఒక డిటెక్షన్ సిస్టమ్. ఇందులో రేడియో వేవ్స్ యూస్ చేస్తారు, ముఖ్యంగా రేంజ్, ఆల్టిట్యూడ్, డైరెక్షన్, స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కనుక్కోవడానికి. సో ఈ రెడార్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్, షిప్స్, స్పేస్ క్రాఫ్ట్స్, మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, సో మోటార్ వెహికల్స్, సో ఫారిన్ నేషన్ నుంచి ఏవైతే వస్తుంటాయో, సో ఇవి దీని ద్వారా యాంటీనా ద్వారా ఇవి తెలుసుకోవచ్చు. సో ఎంత స్పీడ్తో వస్తున్నాయి, ఎంత రేంజ్లో ఉన్నాయి, ఎంత హైట్లో నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి బాగా అర్థమవుతుంది. సో ఇది ఒక రెడార్ యాంటీనా. సో ఈ రెడార్ యాంటీనాకి ఒక బీమ్ విడ్త్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా రేడియో వేవ్స్ అనేది ఎమిట్ అవుతున్నాయి. సో ఈ రేడియో వేవ్స్ని ట్రాన్స్మిటెడ్ పల్స్ అంటాము. సో ఈ ట్రాన్స్మిటెడ్ పల్స్ ఒకవేళ ఒక టార్గెటెడ్ మిసైల్స్ ఏదైతే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిందో, సో ఈ రేడియో వేవ్స్ పోయి ఈ టార్గెట్ మిసైల్స్కి తగిలి సో ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో దాన్ని ఎకో పల్స్ ఫ్రమ్ టార్గెట్ అంటాము. సో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఎప్పుడైతే రీచ్ అవుతాయో యాంటీనాకి, సో అప్పుడు ఇది ఐడెంటిఫై చేస్తుంది మిసైల్స్ అనేది వస్తున్నాయి. సో దానికోసం లాంచర్ అనేది ఇక్కడ ఈ రాకెట్ కొత్త మిసైల్స్ని ఇడుస్తాయి. సో దీని ద్వారా ఇక్కడ క్లాషింగ్ అనేది చేయబడుతుంది. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. హూ ప్రొడ్యూస్డ్
ఫస్ట్ ఆటోమొబైల్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారో చెప్పండి. డెమ్లర్, హెన్రీ ఫోర్డ్, రొడాల్ఫ్ డీజల్, కార్ల్ బెంజ్. సో ఇది ఎస్ఎస్సి ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగినారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్, సో ఈ ఆటోమొబైల్ అనేది కార్ల్ బెంజ్ దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. 1878లో డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ 1879లో దీనికి పెటెంట్ అంటే ఒక రైట్. సో ఈయనకి మాత్రమే ఈ బెంజ్ కార్స్ తయారు చేయడానికి పెటెంట్ అనేది ఇస్తారు. సో దానికోసం ఈ పెటెంట్ అనేది ఇస్తారు. సో ఈ పెటెంట్ ముఖ్యంగా స్టార్టింగ్లో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ పెటెంట్ రైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆటోమొబైల్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ మోటార్ కార్ కావచ్చు, లారీస్ కావచ్చు. సో ఆల్ ద వెహికల్స్ ఆర్ నోన్ యాజ్ ఆటోమొబైల్స్. ఇవి ముఖ్యంగా ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తారు. దీనికి ఒక ఇంజిన్, మోటార్ కూడా ఉంటుంది. సో ఇందులో మోడర్న్ ఆటోమొబైల్స్ ఎవరు కనుక్కున్నారంటే కార్ల్ బెంజ్ ద్వారా ఇన్వెన్షన్ అనేది చేస్తున్నారు. సో కార్ల్ బెంజ్ ముఖ్యంగా ఐసీ ఇంజిన్స్ని యూస్ చేస్తారు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఇందులో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరో చెప్పాలి. సో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు చెప్పండి. జనరల్ మొహంతినా, మనోజ్ ముకుంద్ నర్వానేనా, రాకేష్ కుమార్ సింగ్ బహదూర్ లేదా కరంబీర్ సింగ్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ హూ హ్యాస్ ఇన్నాగ్రేటెడ్. సో ఇండియా ఇంటర్నేషనల్ సిల్క్ ఫేర్ ని ఎవరు స్టార్ట్ చేసినారో చెప్పాలి. హర్షవర్ధన్ హెల్త్ మినిస్టర్, స్మృతి ఇరానీ లేదా అజయ్ కుమార్ నరేంద్ర మోడీజీ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పండి. సో ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ వన్ది కరెక్ట్ ఆన్సర్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మొహంటి, సిపి మొహంటి. దీనికి సిపిఎం అనేసి గుర్తుపెట్టుకోండి. సిపి మొహంటి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరో చెప్పండి. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ ముకుంద్ నరవానే. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇన్నాగ్రేటెడ్ ఇండియా ఇంటర్నేషనల్ సిల్క్ ఫేర్. సో ఇండియా ఇంటర్నేషనల్ సిల్క్ ఫేర్ స్మృతి ఇరానీ గారు ఇనాగ్రేట్ స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్డిఐ లిమిట్ ప్రపోజ్డ్ టు ఇంక్రీజ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇంక్రీజ్ చేయడానికి ఎఫ్డిఐ లిమిట్ ఎంత పెట్టినారు, ఎంత పర్సెంటేజ్ పెట్టినారో చెప్పాలి. సో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో 49%, 51%, 75, 74. సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్నాగరల్ సెరమనీ. సో ఈ సెరమనీ ఏషియన్ ఇండియా హ్యాకథాన్ సెరమనీ. సో దీనికి స్టార్ట్ చేసినది ఎవరో చెప్పాలి. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. థర్డ్ వన్కి కరెక్ట్ ఆన్సర్ 74% ఎఫ్డిఐ లిమిట్ అనేది ప్రపోజ్ చేసినారు ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం. నెక్స్ట్ ఏషియన్ ఇండియా హ్యాకథాన్ సెరమనీ ఇనాగ్రేట్ చేసినది సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఎడ్యుకేషన్ మినిస్టర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఇందులో ఎస్టోనియా అనేది ఒక కంట్రీ. సో దీనికి ఫస్ట్ టైం ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా ఎలెక్ట్ చేయబడినారు. సో ఆమె పేరు ఏంటో చెప్పాలి. ఏంజెలా మార్కెల్, ఎర్నా సోల్బర్గ్, కాజా కల్లాస్, సన్నా మారిన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ ఇందులో ఏ ఆర్గనైజేషన్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఐటీ సెక్టార్లో. సో ఐటీ సెక్టార్లో ఓవరాల్ వరల్డ్ వైడ్ ఎవరికి థర్డ్ ర్యాంక్ వచ్చిందో చెప్పాలి. విప్రో, అసెంచర్, టీసీఎస్, ఐబిఎం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఫిఫ్త్ వన్కి కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. కాజా కల్లాస్ ఎస్టోనియా ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా ఈమెకు ఎలెక్ట్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఏ ఆర్గనైజేషన్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది ఐటీ సెక్టార్లో అంటే టీసీఎస్ ఆర్గనైజేషన్కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి థర్డ్ ర్యాంక్ అనేది వచ్చింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇందులో చూడండి. సో ఏ కంట్రీ హోస్ట్ చేస్తున్నారు ఇక్కడ 17th మినిస్ట్రియల్ మీటింగ్ ఆఫ్ ఏషియా కోఆపరేషన్ డైలాగ్. సో ఏషియా కోఆపరేషన్ డైలాగ్ ఏ కంట్రీ ద్వారా హోస్ట్ చేయబడిందో చెప్పాలి. సో ఫ్రాన్స్, జపాన్, ఇండియా, టర్కీ. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఎండి ఆఫ్ ఎస్బీఐ, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఐ ఎవరికి అపాయింట్ చేస్తున్నారో చెప్పాలి. సందీప్ బక్షి, సోమా మండల్, అశ్విని కుమార్ తివారీ, నెక్స్ట్ దినేష్ కుమార్ ఖారా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూద్దాం 7th వన్కి. సో ఏషియా కోఆపరేషన్ డైలాగ్ అనేది టర్కీ ద్వారా హోస్ట్ చేయబడింది. నెక్స్ట్ ఎంజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఐ ఎవరంటే అశ్విని కుమార్ తివారీ గారు ఉన్నారు. నెక్స్ట్ 9th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. నిర్మలా సీతారామన్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ రీసెంట్గా నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ని స్టార్ట్ చేస్తున్నారు. ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నారో చెప్పాలి. లక్నో, పనాజీ, డిస్ప్యూర్, చెన్నై. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఇందులో ఇండియా టెక్స్టైల్
టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఓవరాల్ వరల్డ్ వైడ్ సో ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ స్కీమ్ పేరు ఏంటో చెప్పాలి. మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్, గ్లోబల్ టెక్స్టైల్ పార్క్స్, గ్లోబల్ టెక్స్టైల్ ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రియల్ పార్క్స్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ 9th వన్కి చూద్దాము. సో చెన్నైలో రీసెంట్గా NCLAT నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ అంటే ఇది ఒక స్మాల్ కోర్ట్ విచ్ డీల్స్ విత్ కంపెనీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ట్రిబ్యునల్స్లో డీల్ చేస్తారు. సో ఇది స్టార్ట్ చేసినది చెన్నైలో స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీని ఇంప్లిమెంట్ చేయడానికి, సో ఇంప్రూవ్ చేయడానికి. సో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేసినది మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్ని స్కీమ్ని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న సాల్వ్ చేద్దాము. పట్టచిత్ర ఏ స్టేట్కి బిలాంగ్ చేస్తుందో చెప్పాలి. సో పట్టచిత్ర ఒడిస్సా, హర్యానా, పంజాబ్, అస్సాం. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ నాసాకి ఒక చీఫ్ని అపాయింట్ చేస్తున్నారు. సో ఆ చీఫ్ పేరు ఏంటో చెప్పాలి. కమలా హారిస్, రిషి సునాక్, భవ్యలాల్, ప్రీతి పటేల్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ పట్టచిత్ర ఏ స్టేట్కి బిలాంగ్ అవుతుందంటే ఒడిస్సా స్టేట్కి బిలాంగ్ అవుతుంది. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ నాసాకి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరిని ఎంపిక చేస్తున్నారంటే భవ్యలాల్ని. క్వశ్చన్స్ సాల్వ్ చేయబడుతున్నాము. సో క్లాస్ 2 ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఇవి వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి CNK స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో రండి మనం ఫస్ట్ క్వశ్చన్తో సాల్వ్ చేద్దాము. జనరల్ అవేర్నెస్ UIQs క్వశ్చన్స్తో. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కోసము ఒక అడ్వైజర్ని ఇక్కడ ఎంచుకున్నారు. సో ఆ అడ్వైజర్ పేరు ఏంటో చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, బిఎన్ రావు, కేఎం మున్షి. సో ఈ ప్రశ్న 2006లో ఈ క్వశ్చన్ అడిగినారు. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో మీరు ఆప్షన్స్ ద్వారా చెప్పండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ బిఎన్ రావు అంటే బెనిగల్ నరసింగ రావు. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అయినా. సో ఈయన ఒక బ్యూరోక్రాట్, సివిల్ సర్వెంట్, జ్యూరిస్ట్, డిప్లొమాట్, స్టేట్స్మెన్స్ కూడా. సో ఈయన డ్రాఫ్ట్ చేయడానికి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ చేయడానికి సో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు బిఎన్ రావు గారు. నెక్స్ట్ ఇక్కడ ఈయనకి ఎలక్టెడ్ మెంబర్గా కూడా ఇక్కడ అపాయింట్మెంట్ జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి 1950 నుంచి 1952 వరకు. సో 1950 to 1952 వరకు ఈయన ఎలక్టెడ్ మెంబర్గా ఉన్నారు. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో బిఎన్ రావు ఒక అడ్వైజర్గా వర్క్ చేస్తున్నారు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి. సో ఇండియన్ కాన్స్టిట్యూషనల్లో సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది తయారైంది కదా. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరు చెప్తారా? సో రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో డ్రాఫ్టింగ్ కమిటీకి ప్రెసిడెంట్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ స్టాటిక్ జీకేలో అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ డైరెక్ట్ డెమోక్రసీ ఏ కంట్రీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారో చెప్పాలి. సో డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటో ఫస్ట్ చూడండి ఇక్కడ. సో మన ఇండియాలో ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉంది. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే మేము పీపుల్స్ని ఎలెక్ట్ చేస్తారు. సో రిప్రజెంటేటివ్స్ అంటారు వాళ్ళని. సో పీపుల్స్ని ఎలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, చీఫ్ మినిస్టర్ కానీ సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ పాలసీస్ని తయారు చేస్తారు. సో కొన్ని పాలసీస్ని తయారు చేస్తారు. సో దాని ద్వారా పాలసీస్ పీపుల్స్లోకి ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ విధంగా దీన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటాము. నెక్స్ట్ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటో చూద్దాం. సో డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఈ పాలసీస్ డైరెక్ట్ పీపుల్స్తోనే అడిగేది. సో దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాము. సో పీపుల్స్తో ఎలా అడుగుతారు సార్ అంటే సో ఎస్ ఆర్ నో ఆప్షన్స్ ద్వారా పీపుల్స్ని ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అనేసి డైరెక్ట్గా పీపుల్స్ని అడుగుదాం. దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాము. సో ఇవి డైరెక్ట్ డెమోక్రసీ ఏ కంట్రీలో ఉందో చెప్పాలి. రష్యాలో, ఇండియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. సో ఇది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. సో ఇది SSC 2006లో అడిగినారు. సో సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో అడిగినారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ స్విట్జర్లాండ్ దీనికి కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ డెమోక్రసీ అంటే
పాలసీస్ డైరెక్ట్గా పీపుల్స్తో అడిగేది. సో దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాము. సో స్విట్జర్లాండ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసినారు. సో పాలసీస్ ఏ విధంగా అడుగుతారంటే ఎస్ ఆర్ నో ఆప్షన్ ద్వారా పీపుల్స్ నుంచి డెసిజన్ అనేది తీసుకుంటారు. సో ఎలక్టెడ్ మెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము థర్డ్ క్వశ్చన్. సో హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా? సో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి మన ఇండియాకి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు? సో ఇండియన్ సెక్యులరిజంని సర్వధర్మ సమాభావ్ అనేసి డిక్లేర్ చేసినప్పుడు, సో సర్వధర్మ సమాభావ్ అంటే సో ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనేసి అర్థం. సో ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, సర్వధర్మ సమాభావ్ అనేసి అర్థం. సో ఇది ఇండియన్ సెక్యులరిజంని ఈ విధంగా వర్ణించినారు. సో ఎవరు వర్ణించినారు ప్రెసిడెంట్ చెప్పాలి. సో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్, గైనీ జైల్ సింగ్. సో గైనీ జైల్ సింగ్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. SSC 2006లో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగినారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వధర్మ సమాభావ్, సో ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనేసి చెప్పిండేది ఎవరంటే మహాత్మా గాంధీజీ గారు. సో ఈ మహాత్మా గాంధీజీ గారు సో హిందూ ముస్లింని యునైట్ చేయడానికి ఈ విధంగా ఈ వర్డ్ని యూజ్ చేసినారు, సర్వధర్మ సమాభావ్ అనేసి. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో ఇది మన ఇండియన్ సెక్యులరిజంని కూడా ఈ వర్డ్ యూజ్ చేయాలి అనేసి ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సో ఈయన కాన్స్టిట్యూషన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసినారు. సో నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఇందులో చూడండి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో హిందీ వర్డ్ ఏ వర్డ్ని తీసుకున్నారో చెప్పాలి. సో ఆధార్, నావిశక్తి, సంవిధాన, ఆత్మనిర్భర్. సో ఇందులో ఏ వర్డ్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో తీసుకున్నారో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టేట్ మైక్రోసాఫ్ట్ ద్వారా డెవలప్ చేసిన ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఫెసిలిటీని, టెక్నాలజీని వాడుతుంది. సో ఆ స్టేట్ ఏదో చెప్పాలి. గోవా, గుజరాత్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాము ఒకసారి. సో కరెక్ట్ ఆన్సర్ ఆత్మనిర్భర్. ఆత్మనిర్భర్ వర్డ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో హిందీ వర్డ్ అలానే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన IDC ఫెసిలిటీ, ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్ ఫెసిలిటీ. సో ఏ స్టేట్ వాడుతున్నారంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని వాడుతున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సీడ్ ఫండ్ స్కీమ్ అనేసి స్టార్ట్ చేసింది. సో ఈ సీడ్ ఫండ్ స్కీమ్ కోసం ఎంత అమౌంట్ని రిలీజ్ చేసిందో చెప్పాలి. సో ఆ అమౌంట్ ఎంతో చెప్పండి. సో 1215 crores, 1015 crores, 945 crores, 875 crores. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఏ కంట్రీతో కలిసి మన ఇండియా ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అగ్రిమెంట్ ఇండియా ప్లస్ ఏ కంట్రీ సైన్ చేసింది. దేనికోసం సైన్ చేసింది? శాటిలైట్స్ స్టూడెంట్స్ ద్వారా తయారు చేయడం కోసము ఈ కంట్రీ ఏ కంట్రీతో అగ్రిమెంట్ సైన్ చేసిందో చెప్పాలి. సో ఫ్రాన్స్తోనా, రష్యా, ఇరాన్, జపాన్, బంగ్లాదేశ్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాము. థర్డ్ వన్కి కరెక్ట్ ఆన్సర్ 945 crores సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇండియా మరియు బంగ్లాదేశ్ కలిసి ఇక్కడ అగ్రిమెంట్ని సైన్ చేసింది. ముఖ్యంగా శాటిలైట్స్ స్టూడెంట్స్ ద్వారా డెవలప్ చేయడానికి, డిజైన్, మ్యానుఫ్యాక్చర్, లాంచ్ చేయడానికి. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చేయాలనేసి ఇక్కడ ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ రెండు ముందుకు వచ్చినాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇండియా జపాన్ కలిసి ఒక మీటింగ్ని అరేంజ్ చేసింది. యాక్ట్ ఈస్ట్ ఫోరం అంటాం దాన్ని. సో ఈ యాక్ట్ ఈస్ట్ ఫోరం మీటింగ్ ఎన్నో ఎడిషన్ చెప్పాలి. సో 10th ఎడిషన్, 8th, 5th, 6th, 3rd. సో ఇది ఎన్నో ఎడిషన్ చెప్పండి. నెక్స్ట్ సైనిక్ స్కూల్స్ ప్రపోజ్ చేస్తున్నారు. సో మన కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ 2022 వరకు సో ఎన్ని స్కూల్స్ని డెవలప్ చేయాలో చెప్పాలి. సో సైనిక్ స్కూల్స్ అంటే మిలిటరీ స్కూల్స్ ఎన్ని డెవలప్ చేయాలో చెప్పాలి. సో 100, 200, 150, 75. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చెప్పండి. సో 5th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో 3rd ఎడిషన్ యాక్ట్ ఈస్ట్ ఫోరం మీటింగ్ అనేది మన ఇండియా మరియు జపాన్ కలిసి ఇది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ మిలిటరీ స్కూల్స్ ఎన్ని డెవలప్ చేయాలా 2022 వరకు. సో టోటల్గా 100 మిలిటరీ స్కూల్స్ అనేది మన కంట్రీలో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. 7th క్వశ్చన్ చూడండి. సో టోటల్గా 1 నేషన్
వన్ రేషన్. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేసి టోటల్గా ఓవరాల్ కంట్రీలో మన ఇంప్లిమెంట్ చేయాలి అనేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు అన్నారు. సో ఇది ఎన్ని స్టేట్స్ వరకు ఇంప్లిమెంట్ అయినాయో చెప్పాలి. సో టోటల్గా ఎన్ని స్టేట్స్ వరకు ఇంప్లిమెంట్ అయినాయి? 20, 25, 28, 30, 32. సో ఎన్ని స్టేట్స్లో మరియు యూనియన్ టెరిటరీస్లో ఇంప్లిమెంట్ అయినాయో చెప్పండి. నెక్స్ట్, హౌ మచ్ అమౌంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్. సో మన బడ్జెట్ 2021 బడ్జెట్లో 2020-2021 బడ్జెట్లో సో వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారో చెప్పండి. 500 crores, 2000 crores, 3000 crores, 1000 crores. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పండి. సో 7th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. 32 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో వన్ నేషన్ వన్ రేషన్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారంటే 1000 crores అమౌంట్ని రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. ఏరో ఇండియా 2021 సో ఇది ఏ సిటీలో ఆర్గనైజ్ చేస్తున్నారో చెప్పాలి. సో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిస్క్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఏ ఆర్గనైజేషన్తో ఇక్కడ జాయిన్ అయిందో చెప్పాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్తో లేదా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్తో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లేదా 1 and 2. సో ఎన్బిఎఫ్సి మరియు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్తో. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో 9th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. సో బెంగళూరు సిటీలో ఏరో ఇండియా 2021ని ఆర్గనైజ్ చేసినారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్బీఐ ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్తో కలిసి ఇక్కడ రిస్క్ని కంట్రోల్ చేయడానికి చూస్తుందంటే 1 and 2 ఆప్షన్స్తో కలిసి. సో యూనియన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సి బ్యాంక్స్తో కలిసి ఇక్కడ ఈ రిస్క్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది. సో ఇక్కడ ఆర్బీఐ గురించి కొంచెం మాట్లాడదాం. సో ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు చేసిందో చూద్దాం ఇక్కడ. సో 1st April 1935లో ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. సో ఈ ఆర్బీఐకి గవర్నర్ ఎవరున్నారు చెప్పండి. సో ఆర్బీఐకి గవర్నర్ శక్తి కాంత దాస్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ 11th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో రీసెంట్గా ఇక్కడ ఇస్రో శ్రీశక్తి శాట్ గ్రౌండ్ స్టేషన్. సో శ్రీశక్తి శాట్ గ్రౌండ్ స్టేషన్ని స్టార్ట్ చేసింది. ఏ సిటీలో స్టార్ట్ చేసిందో చెప్పాలి. సో అహ్మదాబాద్, కోయంబత్తూర్, బెంగళూరు, శ్రీహరికోట. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్, ఇక్కడ ఒక స్టేట్ 3 Tower జెండర్ పార్క్ని స్టార్ట్ చేసింది. సో ఈ 3 Tower జెండర్ పార్క్ ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నారో చెప్పాలి. ఏ స్టేట్లో? గోవా, పంజాబ్, కర్ణాటక, కేరళ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో శక్తి శాట్ గ్రౌండ్ స్టేషన్ ఇస్రో ద్వారా ఇది స్టార్ట్ చేయబడింది కోయంబత్తూర్ సిటీలో. నెక్స్ట్, ఇక్కడ ఏ స్టేట్ 3 Tower జెండర్ పార్క్ని స్టార్ట్ చేసిందంటే కేరళ స్టేట్ దీన్ని స్టార్ట్ చేసింది. సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాము. దీనికి హెడ్ క్వార్టర్ బెంగళూరు, కర్ణాటకలో ఉంది. సో నెక్స్ట్, దీనికి చైర్మన్గా ఉంటున్నారు కె శివన్ గారు. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని. సో దీంతో పాటు కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ సెంటర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా పీడిఎఫ్ పర్పస్ కోసం మీరు నా టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ కండి. సో పీడిఎఫ్ ఇక్కడ దొరుకుతుంది ఈ టెలిగ్రామ్ ఛానల్ సిఎన్కి స్టడీ ఛానల్లో. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్.